గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మండలంలో అక్రమంగా మట్టి రంగురాళ్ళు తవ్వకాలు జరుగుతున్నా కనీసం అధికారులు ఇక్కడ ఏం జరుగుతుంది, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా అని అడిగే నాదుడు కరువయ్యాడు. మండలంలోని మాడుగుల గ్రామంలో స్తంభాల బోర్డులో సర్వే నెంబర్ 954/14 అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి రంగురాళ్లు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రావెల్ మట్టి చిటికెలో ఎన్ని టిప్పర్ల లోడు కావాలన్నా ఇస్తారు, ఎన్ని రంగురాళ్లు కావాలన్నా ఇక్కడ నుంచి సరఫరా చేస్తారని రాత్రి పగలు ఎక్కడ ఎంత తవ్వినా అడిగేవారే లేరు. అక్రమార్కులకు అడ్డే లేదు. మట్టి తవ్వకాలకు సంబంధిత ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోరు. అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తారని గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరావు మాడుగులలోని స్తంభాల బోర్డులో ప్రాంతాన్ని విజిట్ చేసి అక్రమమైనదని బట్టబయలు చేశారు. ఎమ్మెల్యేలు చేసే కాసుమహేశ్వరెడ్డి పిన్నెల రామకృష్ణ చేసే దోపిడీని మేము సిట్టు వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, అన్ని నిగ్గు తేలుస్తాం. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా బోర్డులు పెట్టించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ విలువైన సంపదని ఎంత విదేశాలకు తరలించారు, ఎంత బయట ప్రాంతాలకు అమ్ముకున్నారు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. మిస్టర్ కాసుమహేష్ రెడ్డి ఇప్పుడు చెప్పాలి, నువ్వు ఇదంతా కూడా కేజీఎఫ్ తరహాలో వేరప్పలాగా తరలించే ఈ రాయికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పర్మిషన్స్ చారిత్రకమైన స్థలం, ఇది చారిత్రాత్మకమైన స్థలం. ఇది పక్క చూస్తే అక్కడ చూడండి, ఆ స్తంభాల బోర్డులో కూడా దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దత్తత గ్రామంగా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం. దీన్ని ఆ రోజు మనం హెరిటేజ్ దీని కింద కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరపల్లాగా దోసుకునే పరిస్థితికి, మాఫియా అలాగా దోసుకునే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి గురజాల నియోజకవర్గంపై పల్నాడుపై ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థం చేసుకోవాలి. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ వందల వేల కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకోకపోతుంటే మీరు కళ్ళు మూసుకొని దొరుకుతుంది. ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని ఉంటే మీకు రేపు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి పోతారు. ఇప్పటికైనా ఈ సంపదని కాపాడి దీన్ని ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని నేను పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి, రాష్ట్ర డీజీపీకి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని మీరు కాపాడే దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో మీరు కనుక చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళతో ఈరోజు అక్రమాలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళతో పాటు అధికారులు కూడా బాధ్యతలు చేస్తాం. ఇది మీరు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా కొంత ఏరియా కూడా ఉంది, అదిగో